హలో గాయస్, మొదటి రోజు విజయవంతంగా 3 ఆరామాలు దర్శించుకున్నాను. అవి అమరావతి, భీమవరం, పాలకొల్లు. ఇప్పుడు 4వ ఆరామానికి బయలుదేరాను. అదే ద్రాక్షారామం. వెస్ట్ గోదావరి రంగాల్ని సినిమాల్లో చూపించినట్టు రోడ్డు పక్కన పచ్చని చెట్లు, ఇటుపక్క కాలువ, అటుపక్క కాలువ అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి, కానీ ఈ రోడ్లే చాలా వరస్ట్గా ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ పాలకొల్లులో ఉన్నాను, మెయిన్ సెంటర్లో. ఇక్కడ బాగానే ఉంది రోడ్డు. సిటీ దాటితే ఎట్లా ఉంటుందో చూడాలి. ఇప్పుడు వెళ్తుంది ద్రాక్షారామం. అయితే ఇది నిజానికి దక్షారామం, కాలక్రమంలో ద్రాక్షారామంగా మారింది. దక్షారామం అంటే అర్థమై ఉంటుంది కదా, పురాణ కాలంలో దక్ష ప్రజాపతి అనే ఒక వ్యక్తి యొక్క నివాసం ఉండే ఏరియా అన్నమాట ఇది. ఆ దక్ష ప్రజాపతి ఎవరో తెలుసు కదా, శివుని యొక్క మామ. ఆ కథ మనం ముందు ముందు తెలుసుకుందాం. ద్రాక్షారామం అనేది పంచారామాల్లో ఒకటి మాత్రమే కాదు, త్రిలింగాల్లో ఒకటి, అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటి. అదిగాక దక్షిణ కాశీగా కూడా పిలుస్తుంటారు. అసలు ఈ పంచారామాల్లో ఒకటి అంటే మీకు ఆల్రెడీ నా మొదటి వీడియోలో చూసే ఉంటారు ఈ పంచారామాలు కదా. కానీ అష్టాదశ శక్తిపీఠాలకి, దక్షిణ కాశీకి, త్రిలింగాలకి అసలేంటి ఈ స్టోరీస్ ఏంటి, ఈ పేర్లు రావడానికి ఉన్న బిహైండ్ స్టోరీస్ ఏంటనేది మీరు ఈ వీడియో పూర్తిగా చూస్తేనే మీకు పూర్తిగా క్లారిటీ వస్తుంది. ఈ ద్రాక్షారామం అనేది ఈస్ట్ గోదావరిలో ఉంది. అంటే వెస్ట్ గోదావరి నుంచి ఈస్ట్ గోదావరికి వెళ్తున్నానమాట. ఇప్పుడు నేను ఒక బోర్డు చూపిస్తాను మీకు, అది చూసి మీ ఒపీనియన్ చెప్పండి. మార్గ మధ్యంలో కనపడింది బోర్డు, చించినాడ అంట. మరి ఏం చించాడు, ఎవరు చించారనేది తెలియలేదు. కానీ ఈ ప్రదేశానికి ఒక ప్రత్యేకత ఉంది. అదేంటో నేను మీకు రిటర్న్లో చెప్తాను. వావ్, ఇది కాదు నిజమైన పశ్చిమ గోదావరి అంటే. చూడండి, మమ్మీ సినిమాలో క్లైమాక్స్లో ఉన్న అడవిలాగా ఉంది ఇది. చక్కని కొబ్బరి చెట్లు, మధ్యలో రొయ్యల చెరువులు, మళ్ళీ కొబ్బరి చెట్లు, బ్రిడ్జి, అటుపక్క కొబ్బరి చెట్లు, ఇటు రొయ్యల చెరువులు. ఎటు చూసినా ఆహ్లాదకరంగా ఉంది పశ్చిమ గోదావరి. ఈ ద్రాక్షారామం పరమశివునికి సతీదేవిని భారీగా ప్రసాదించింది. ఆ భార్యని దూరం చేసి శివుడిని అత్యంత శోకసంద్రంలోకి నెట్టింది. అంతటి శోకసంద్రంలో మునిగిపోవటానికి కారణమైన సన్నివేశం జరిగింది ఇక్కడే. ఆ సన్నివేశం కారణంగానే మన భారతదేశంలో అష్టాదశ శక్తిపీఠాలు ఏర్పడినాయి. అసలు ఏమిటి అంత భయంకరమైన సన్నివేశం జరిగిన సందర్భం ఏంటి అనేది మనం తెలుసుకోవాలంటే మాత్రం ఈ వీడియోలో కొంచెం ముందుకెళ్ళాలి. నేషనల్ హైవేని తప్పుకొని 30 కిలోమీటర్లు సేవ్ చేసుకోవడానికి గుడివాడ రూట్లో వచ్చాను నేను. ఆ రోడ్డుతోటి చాలా సమస్యలు ఎదుర్కొన్నాను. భీమవరం వచ్చేదాకా ఇబ్బంది పడ్డాను. భీమవరం నుంచి పాలకొల్లు రావడానికి ఇబ్బంది పడ్డాను. పాలకొల్లు నుంచి ఎలా ఉంటుందో అని భయపడతా వస్తే నేషనల్ హైవే తగిలింది మళ్ళీ. అంటే నేను ఏ హైవే అయితే మిస్ చేసుకొని లూప్ లైన్లోకి వెళ్ళానో అదే హైవేలో రావడం జరిగింది. ఆ హైవే రోడ్డు చాలా బాగుంది, చాలా చాలా దూరం వరకు. కాకపోతే ఈ మధ్యలో ఒక 2 కిలోమీటర్స్ మాత్రం రోడ్డు చాలా అధ్వానంగా ఉంది. అంటే మళ్ళీ నిన్నటి రోడ్డు నాకు గుర్తొచ్చింది, అంత దారుణంగా ఉంది. అయితే నిన్న నైట్ అవడం వల్ల నేను ఆ వీడియో తీయలేకపోయాను రోడ్డు. ఈ రోడ్డును చూస్తే ఆల్మోస్ట్ ఆ రోడ్డు రెండు ఒకలానే ఉన్నాయి. ఈ ఒక్క చోటే అంటే ఈ 2 కిలోమీటర్సే ఈ నేషనల్ హైవేలో కొంచెం ఇబ్బందికరంగా అనిపించింది. మిగిలిందంతా ఈ నేషనల్ హైవేలో అంతా బాగానే ఉంది, సాఫీగానే సాగింది. అయితే ఇక్కడ కూడా నేను ఒక చోట గూగుల్ని నమ్మి చాలా దెబ్బతిన్నాను. అదేందో మీకు రాను తెలుస్తుంది. ముందుగా కొంచెం చల్లబట్టడానికి కొబ్బరి నీళ్ళు తాగుదాం. ఎందుకంటే నిన్నటి నుంచి ట్రావెల్లో జర్నీ చేస్తూ ఉన్నాను కాబట్టి బాగా వేడి చేసింది. ఇప్పుడు ఆ దారి గుండా వెళ్తున్నాను, గూగుల్ ద్వారా వెళ్తున్న దారి అన్నమాట ఇది. ఇక్కడ నాకు ఒక ట్విస్ట్ ఎదురైంది, అదేంటో మీకు చెప్తాను. ట్రావెలర్స్కి నా చిన్న సలహా,
అన్ని చోట్ల గూగుల్ మ్యాప్స్ కరెక్ట్ రూటే చూపించవు. కొన్ని చోట్ల రోడ్లు కొంచెం డిస్ట్రాయ్ అయి ఉంటాయి ప్రకృతి వైపరీత్యాల వల్ల. అది గూగుల్కి తెలియదు కాబట్టి మనం బ్లైండ్గా పోతే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అటువంటి ఇబ్బందే నేను ఇప్పుడు ఎదుర్కొన్నాను. గూగుల్ రూట్ చూపించినట్టు నేను ఈ లైన్లో వచ్చాను, కానీ ఇక్కడికి వచ్చాక ఏం జరిగిందో ఇప్పుడు మీరే లైవ్లో వినండి. గూగుల్లోనేమో దారి ఇటువైపు చూపించింది, కానీ ఇక్కడికి వస్తే రీసెంట్గా పడిన వర్షాలకి మరి బ్రిడ్జి తెగిపోయిందంట. ఇప్పుడు నేను ఎటు నుంచి వెళ్ళాలో తెలియట్లేదు. ఒకసారి మీకు ఆ తెగిపోయిన బ్రిడ్జి కూడా చూపిస్తాను నేను. అంతకుముందు ఇక్కడ బైక్లు వెళ్ళాయా? ఎట్లా ఇంకా అవతల పెద్ద గోదావరి ఉందా? మరి ఇప్పుడు వెళ్ళాలంటే ఎటు నుంచి వెళ్ళాలి? మరి ఎలా అవతలకి వెళ్తాం? బైక్తో వెళ్ళాము. వేరే రూట్ ఏమైనా ఉందా? విన్నారు కదా, ఆ రోడ్డు గోదావరి పోటెత్తినప్పుడు ఆ బ్రిడ్జి అనేది, అంటే అక్కడున్న వంతెన అనేది తెగిపోయిందంట. దాన్ని ఇంకా రెడీ చేయలేదు. ఆ రోడ్డు తప్ప ఇంక వేరే లైన్ అంటే యానాం వెళ్ళి యానాం నుంచి వెళ్ళాలంట. ఇప్పుడు ఆ రూట్లోనే వెళ్ళాను. దీనివల్ల నాకు ఒక 40 నుంచి 45 కిలోమీటర్లు డిస్టెన్స్ పెరిగిపోయింది. గూగుల్ చేసిన పులిహార పని వల్ల నాకు ఒక 40 కిలోమీటర్లు ట్రావెల్ పెరిగింది. కాకపోతే దానివల్ల కూడా ఒక మంచి జరిగింది. మంచి అంటే మంచి ఏం కాదు, ఎప్పటి నుంచో అనుకుంటున్నాను నేను, కానీ కుదరలేదు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న గోవా, మీరున్నది నిజమే, ఆంధ్రప్రదేశ్లో కూడా గోవా ఉంది. ఆ గోవా ఏంటో ఇప్పుడు మీకు చూపిస్తాను, చూడండి. చూస్తున్నారు కదా, యానాం 2 కిలోమీటర్లు. కానీ నేను అటువైపు కాదు, దానికి ఆపోజిట్ లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. ఎందుకంటే మనం వెళ్ళాల్సింది ఎంటర్టైన్మెంట్కి కాదు కదా, ద్రాక్షారామం. సో టేక్ లెఫ్ట్. ఎన్నోసార్లు అనుకున్నా యానాం వెళ్దామని, కానీ ఇంత దగ్గరగా వచ్చి కూడా లోపలికి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నాను. వెల్కమ్ టు యానాం, కానీ మనం పోవాల్సింది ఇటువైపు. ఇప్పుడు మనం వెళ్ళబోతున్న ఊరు అరటికాయ లంక. అరటికాయ లంకలో అరటి చెట్లు ఉంటాయి అనుకుంటే యాజ్ యూజువల్గా కొబ్బరి చెట్లే ఉంటాయి. ఎట్టకేలకు ద్రాక్షారామం ఆ పుణ్యక్షేత్రానికి చేరుకోవడం జరిగింది. ఇదే ద్రాక్షారామం కార్ పార్కింగ్ అండ్ బైక్ పార్కింగ్ ఏరియా అన్నమాట. ఎంట్రన్స్ గాలి గోపురం కూడా ఇదే. స్వామివారి దర్శనానికి వెళ్ళే ముందు ఈ పుష్కరిణిలో కాళ్ళు కడుక్కుందామని వెళ్తున్నాను. అయితే ఈ పుష్కరిణికి చాలా చరిత్ర ఉంది. ఈ దేవాలయంలో శివుణ్ణి సూర్యుడు ప్రతిష్ఠిస్తాడనమాట. అయితే అందరికన్నా ముందు అభిషేకం చేయడానికి సప్త ఋషులు 7 గోదావరులను తీసుకొని వచ్చారు. వాళ్ళు రావటం కొంచెం ఆలస్యం అయ్యేలోపు సూర్యభగవానుడే అభిషేకం చేశాడని ఇక్కడ స్థల పురాణం చెప్తుంది. అందువలన ఈ పుష్కరంలో ఆ 7 గోదావరులను కలిపి వెళ్ళారని ఇక్కడ పురాణాల్లో చెప్పడం జరిగిందనమాట. ఈ ఆలయ ప్రవేశం అయితే జరిగింది, లోపలికి రావటం జరిగింది. ఇక్కడ శివలింగం 14 అడుగుల ఎత్తులో ఉండటం వలన ఇక్కడ 2 అంతస్తులుగా ఈ ఆలయాన్ని విభజించారు. శివలింగంలో పైభాగం చూడటానికి మెట్ల మార్గం ద్వారా పైకి వెళ్ళాలి, కింద భాగాన్ని విడిగా చూడాలన్నమాట.
అంతేకాదు తెల్లవారుజామున లేత సూర్యకాంతి శివలింగంపై పడుతుంది. ఈ శివలింగం స్ఫటికాకృతిలో ఉంటుంది. శివలింగం పైభాగంలో నల్లని చారలు మనకు కనిపిస్తాయి. ఆ చారలు ఏంటంటే శివుడు అర్జునుడితో యుద్ధం చేసినప్పుడు వేటగాడి వేషంలో ఉన్నప్పుడు ధరించిన పులి చర్మానికి సంబంధించిన గుర్తులు అని ఇక్కడ భక్తుల నమ్మకం. ఇక్కడ స్టోరీలోకి వస్తే మీకు ఒక సన్నివేశం జరిగింది, దానివలన చాలా విపరీతాలు జరిగినాయి అని చెప్పాను కదా. ఆ స్టోరీలోకి వెళ్తే దక్ష ప్రజాపతికి సొంత కుమార్తె అలాగే పెంపుడు కుమార్తెలు ఉన్నారు. పెంపుడు కుమార్తెలను మొదట చంద్రునికిచ్చి వివాహం చేస్తాడు. అయితే చంద్రుడు ఆ భార్యలతో సఖ్యత లేకుండా ఒకరితోనే బాగుండటం వలన ఆగ్రహించిన దక్షుడు అతన్ని శపించి అతన్ని శిక్షించబోగా శివుడు అడ్డుపడతాడనమాట. అందువలన శివభక్తుడుగా ఉన్న దక్షుడు శివునితోనే వైరం తలపెట్టి అతనికి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేయడానికి నిరాకరిస్తాడు. కానీ వారిరువురు వివాహం చేసుకుంటారు. శివుడు అను దక్షిణ కుమార్తె సతీదేవి ఇద్దరు వివాహం చేసుకుంటారు. అయితే శివుడి మీద కోపంతో నిరీశ్వర యాగం తలపెడతాడు దక్షుడు. అయితే ఆ యాగం వల్ల జరిగే అనర్థాలను గ్రహించిన సతీదేవి యాగాన్ని ఆపదలిచి పుట్టింటికి పిలవకపోయినా వచ్చి యాగం ఆపాలని ప్రయత్నించి విఫలం అవుతుంది. ఆ బాధతోటి తన తనువు చాలిస్తుంది. భార్య వియోగంలో ఆగ్రహించిన శివుడు వీరభద్రుని సృష్టించి యాగాన్ని ధ్వంసం చేస్తాడు. అయితే భార్య వియోగాన్ని తట్టుకోలేని శివుడు ఆ సతీదేవి యొక్క దేహాన్ని తీసుకొని ముల్లోకాలు తిరుగుతూ అయోమయంలో పడిపోతాడు. అయితే సృష్టిని కాపాడవలసిన బాధ్యత ఉన్న శివుడు అది విస్మరించడంతో విష్ణుమూర్తి సతీదేవి యొక్క దేహాన్ని సుదర్శన చక్రంతో ముక్కలుగా ఖండిస్తాడు. ఆ ముక్కలు 18 చోట్ల పడతాయి. అవే అష్టాదశ శక్తిపీఠాలు. వాటిలోని నాభి ప్రాంతం పడిన ప్రదేశమే ఈ దక్షయజ్ఞం అనమాట. అంటే ఈ ద్రాక్షారామం. ఈ ద్రాక్షారామంలో ఆ సతీదేవి యొక్క నాభి భాగం పడింది. అందువలన ఈ ప్రాంతంలో ఆమె మాణిక్యాంబగా అష్టాదశ శక్తిపీఠాల్లో 12వ శక్తిపీఠంగా ఇక్కడ కొలువుదీరి ఉన్నారు. ఈ పురాణ గాథ వల్ల మీ ప్రశ్నలన్నింటికీ ఒకేసారి సమాధానం దొరికేసింది, ఒక్క దక్షిణ కాశీకి తప్ప. అది కూడా చెప్తాను. అయితే ఇక్కడ ఆలయంలో కాలభైరవ ఉపాలయం ఉంది. ఇక్కడ అష్టలింగాలు ఉంటాయి అన్నమాట. ఈ అష్టలింగాలకి అభిషేకం అనేది చేయరు. అక్కడ చూడండి, కాలభైరవ ఆలయంలో కాలభైరవుడు. అద్భుతం కదా. ఇక్కడున్న అష్టలింగాలకి అనేది అభిషేకం అనేది చేయకూడదు. ఇంకా దక్షిణ కాశీగా పేరు రావడానికి గల కారణాన్ని చూస్తే, పూర్వం కాశీలో వేదవ్యాసుడు అతని శిష్య బృందం నివాసం ఉండేవాళ్ళు. ఒకరోజు వారిని పరీక్షించదలిచిన పరమశివుడు వారికి భిక్షం దొరకకుండా చేస్తాడు. ఆ భిక్షం దొరకలేదన్న కోపంతో వేదవ్యాసుడు ఆ కాశీని శపించబోతాడు. ఆగ్రహించిన పరమశివుడు మీలాంటి ఆడంబరంగా జీవించే వాళ్ళు అహంకారులకు కాశీలో ప్రవేశం లేదని చెప్పి బహిష్కరిస్తాడు. అప్పుడు అన్నపూర్ణాదేవి సూచన మేరకు ఈ ద్రాక్షారామం వచ్చి ఇక్కడ భీమేశ్వరుని అనుగ్రహం పొంది తన శిష్య బృందంతో కొంతకాలం ఇక్కడ నివాసం ఉంటాడనమాట. అందువలన ఈ ప్రాంతానికి దక్షిణ కాశీగా పేరైతే వచ్చింది. ఇంకా మీకు తెలియాల్సింది త్రిలింగాల యొక్క కథ మాత్రమే. తెలుగునాట సుప్రసిద్ధి చెందిన 3 శైవక్షేత్రాలు త్రిలింగాలని పేరు. ఈ 3 శైవక్షేత్రాలు నెలకొన్న ప్రాంతాలే త్రిలింగ ప్రాంతాలని, అందుకే తెలుగు భాష కూడా ఈ త్రిలింగం అనే పదం నుంచే వచ్చిందని అంటూ ఉంటారు. ఈ 3 శైవక్షేత్రాల మధ్య ఉన్న ప్రాంతాన్నే తెలుగునాడు అని కూడా కొందరి వాదన. ఈ త్రిలింగాల్లో ఒకటి శ్రీశైలం, రెండవది ద్రాక్షారామం, ఇంకా మిగిలిన 3వది కాళేశ్వరం అన్నమాట. ఈ దేవస్థానం గర్భగుడిలో స్వామివారికి స్వయంగా అభిషేకం చేసే భాగ్యం సామాన్యులకు సాధ్యం కాదు. కాబట్టి ఈ దేవస్థానం వెనుక భాగంలో వాయులింగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ఎవరి శక్తికి తగ్గట్లు వారు అభిషేకం చేసుకోవచ్చు. అలాగే నిత్యాన్నదానం కూడా ఇక్కడే జరుగుతుంది. ఇన్ని ప్రత్యేకతలు కలిగిన ఈ ఆలయానికి రావాలంటే మీరు కాకినాడ నుంచి లేదా రాజమండ్రి నుంచి మీకు విరివిగా బస్సులు దొరుకుతాయి. కాబట్టి తప్పకుండా దర్శించి ఆనందించి ముక్తి మార్గాన్ని
పొందాలని కోరుకుంటున్నాను. అలాగే ఇప్పుడు మీకు ఆ వాయులింగం ఇదేనమాట. చూడండి, ఇది ఎవరికి తోచినట్టు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. ఇది ఈ ఆలయం యొక్క ప్రత్యేకత. ఈ వీడియో, ఈ దేవస్థానం చరిత్ర మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయటం మర్చిపోవద్దు. 5వ ఆరామంలో మళ్ళీ కలుసుకుందాం.